తెలియజేసుకుంటూ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి విద్యార్థుల భోజన హాజరు సౌకర్యాలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయన విద్యార్థులతో మాట్లాడి భోజనం నాణ్యత, సమస్యల గురించి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు కోరిన బాస్కెట్బాల్ కోర్టు ఏర్పాటును ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ నాణ్యమైన భోజనం, విలువలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నూతన సంస్కరణలతో ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్కూల్ విజిట్కి రావడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనం ఇస్తున్నారా లేదా, ఆ స్కూల్లో ఏమైనా స్కూలుకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, స్కూలుకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైనా ఇబ్బంది ఉందా అనేటువంటి కోణంలో ప్రభుత్వ పరంగా అందరు శాసనసభ్యుల్ని, ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క స్కూల్ విజిట్ పోయేటువంటి కార్యక్రమాన్ని మన నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం, ఇక్కడ స్కూలుకు సంబంధించినటువంటి, ఎందుకంటే గంగవరం స్కూల్ ముందు నుంచి కూడా మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి స్కూల్ ఇది. ఎందుకంటే అటు పలమనేరుకు గంగవరం మండల హెడ్ క్వార్టర్స్ రెండింటికి మధ్యలో బాగుండేటువంటి స్కూల్. ఇక్కడ వీళ్ళు కోరింది ఒకటే, ఎందుకంటే పిల్లలకు ఇక్కడ వాళ్ళకు ఒక బాస్కెట్ బాల్ కోర్టు కావాలని కోరడం జరిగింది. ఆల్రెడీ వాలీబాల్కి సంబంధించినటువంటి కోర్టు ఉంది, బాస్కెట్ బాల్కి సంబంధించినటువంటిది కావాలని అడిగారు. అదే కూడా శాప్ ఒకసారి చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా కూడా రేపటి నుంచి ఎక్కడైనా మళ్ళీ పోయిన తర్వాత ఎక్కడైనా అటువంటి ఇష్యూస్ ఉంటే అది రెక్టిఫై చేసుకోవడానికి మేము ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. ఇక్కడైతే ఈ స్కూల్లో అన్నీ కూడా బాగున్నాయని చూస్తానే అర్థమైంది కాబట్టి